లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ నరసింహరావు గారు, సిపిఎం సీనియర్ నేత. ఇక విశాఖపట్నంలో భూ కబ్జాలు, ఆక్రమణలపై ప్రభుత్వ అధికారులు గట్టి ఉక్కుపాదం మోపుతున్నారా? ఒక్క రోజులోనే 270 కోట్లకు పైగా ప్రభుత్వ భూమిని వెనక్కి స్వాధీనం చేసుకోన్న వార్త వచ్చింది. అయితే అదే సమయంలో అక్రమ లీజు ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా లీజుకి ఇచ్చిన ఒక ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ను కూడా స్వాధీనం పరుచుకున్న తీరు కానీ, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ ఉంటుందన్నప్పుడు కబ్జాల కోసమే వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటూ టీడీపీ చేసిన ప్రచారం ఇప్పుడు ఆశ్చర్యంగా మొత్తం టీడీపీ నేతల యొక్క ప్రధానంగా కొందరు ఇతరులు కూడా ఉండవచ్చు, టీడీపీ నేతల కబ్జా పర్వాలన్నీ బయటకు వస్తున్నాయి. గీతం కాలేజీ దగ్గర 40 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం ద్వారా సుమారు 800 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మరో 270 కోట్లు పైనే ఆదా చేసినట్లుగా, అంటే ప్రభుత్వంకి దక్కలేనట్లుగా అంత ఆస్తి వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అయినప్పటికీ కూడా తెలుగుదేశం మీడియా మాత్రం విశాఖలో వేరంగమని, ఆ భూములని, ఈ భూములని ప్రచారం చేస్తున్నాయి. మరి ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుపట్టాలా, సమర్థించాలా? ప్రభుత్వం వేరే ప్రైవేట్ భూములు ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా తప్పుపట్టవచ్చు. కానీ ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకున్న కోర్టులకు వెళ్ళటం కానీ ఇతరత్ర రకరకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి తెలుగుదేశం కానీ తెలుగుదేశం మీడియాకి కానీ ఎలాంటి జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వం ఉంది? ఎలా స్పందించాలి? నిజంగానే టీడీపీ హయాంలోనే సిట్ వేసినా దాని కబ్జా వ్యవహారం బయటికి రాలేదు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం సిట్ వేయటమే కాకుండా ఏకంగా ప్రభుత్వ భూముల్ని వెనక్కి స్వాధీనం చేసుకునే పనిలో పడింది. ముందుగా ప్రసాద్ రెడ్డి గారు దీనిపై విశ్లేషణ ఇస్తారు. నమస్కారం అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీలో 4 సంవత్సరాలు చదువుకున్నాను కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం గ్రోత్ అది అనేది కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని. మనకు ఆది గురువు, జర్నలిజంలో గురువుగా చలామణి అవుతున్న రామోజీరావు గారే తనకు లీజుకిచ్చిన భూమి యజమానితో ఎటువంటి లిటిగేషన్ క్రియేట్ చేసుకున్నాడు, ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఆయన ఎలా తీసుకున్నాడు, ఇవంతా ఇప్పుడు ప్రజల ఎరికలో ఉంది కాబట్టి దాని గురించి మనం వెళ్ళటం అనవసరము. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల ముందే అనుకుంటాను చంద్రబాబు నాయుడు వైజాగ్లో చేసిన దోపిడీ గురించి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చారు. నిజంగా అది చదువుతుంటే మనకి కళ్ళు తిరిగిపోతాయి. నిజంగా హుద్హుద్ తుఫాను రాకపోయినా కానీ ల్యాండ్ రికార్డ్స్, కలెక్టరేట్ ఆఫీసులో ఉన్న ల్యాండ్ రికార్డ్స్ మాయమైపోయినాయి అని ఒక సమాచారాన్ని పబ్లిక్ లో పెట్టి భూములను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జా చేసినట్టుగా ఇప్పుడు మన ప్రభుత్వం చెబుతుంటే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా భూమి కబ్జా చేయటం అనేది యథార్థము. అందులో అత్యధికులు తెలుగుదేశం పార్టీ వారే కావటం అన్నది కూడా యథార్థము. ఇటువంటి భూముల విషయంలో వైసీపీకి చెందిన ఒక నాయకుడు జోక్యం చేసుకుంటున్న ఆరోపణలు రావడంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. వైసీపీ ఏమో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుంటే టీడీపీ కబ్జా చేసిన వారిని, ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన ప్రభుత్వంలో లేకపోతే పార్టీ వాళ్ళు, రాజకీయ నాయకులు కబ్జా చేసిన వారికి మద్దతు ఇస్తూ ప్రకటన చేయటము, పచ్చ మీడియాలో దానికి అనుకూలంగా ప్రచారం చేయడము మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా విడ్డూరమైన పరిస్థితి అని చెప్పక తప్పదు. అలాగే వేల ఎకరాలను, ముఖ్యంగా 1980 తర్వాత ఈ భూ ఆక్రమణ విపరీతంగా జరిగిపోయింది. అక్కడ అమాయకులైన ప్రజలను, స్థానిక ప్రజలను మోసం చేసి కృష్ణా, గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి, గోదావరి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కూడా భూములు కొనుగోలు చేశారు, వ్యాపారాలు చేశారు. దాని అందరూ ఓకే. బట్ భూములు కొనుగోలు చేయడంలో అక్రమాలు చేస్తే కూడా ఓకే అనుకుందాం, అంటే ఇట్ ఇస్ బిట్వీన్ 2 ప్రైవేట్ పార్టీస్. కానీ ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టు కబ్జా చేశారు, వారికి ఎదురే లేని విధంగా బిహేవ్ చేశారు. అది కాంగ్రెస్ పాలన కూడా కొన్ని జరిగి ఉండవచ్చు, కానీ తెలుగుదేశము విచ్చలవిడిగా ఈ భూ కబ్జాలను ప్రోత్సహించింది. గీతం వారు చెప్తున్నారు కదా, మేము భూమికి మార్కెట్ వాల్యూ ఇస్తాము అంటే, కూలగొట్టిన తర్వాత మార్కెట్ వాల్యూ ఇస్తారు. 40 ఎకరాలకు ఎవరు మార్కెట్ వాల్యూని ఎవరు డిసైడ్ చేయాలి? ఇప్పుడు మార్కెట్ వాల్యూ 20 కోట్లు అంటే మీరు 40 × 800 కోట్లు చెల్లించగలరా?
అలాగే మీరు భవనాలు కట్టిన ప్రాంతం కూడా ప్రభుత్వ భూమిలోనే ఉంది. దాని 2 ఎకరాలు 3 ఎకరాలు కూలగొడితే మీ బిల్డింగ్లన్నీ కూలిపోతాయి. దాన్ని చేస్తేనేమో హెరాస్మెంట్ చేస్తున్నారు, తెలుగుదేశం వారిని ఇబ్బంది పెడుతున్నారు అని ప్రచారం చేస్తారు. అంటే మీరు చేసే పనులను ఎవరు విమర్శించొద్దా? మీరు చేసే పనులు సవ్యంగా ఉన్నాయని ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? నాకంటే నరసింహారావు గారు బాగా చెప్పారు. ఎందుకంటే ఆయన అక్కడ స్థానికంగా లేటెస్ట్ గా ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా దీని గురించి వివరంగా చెప్పగలరు. పేదలకు 1 గజం భూమి ఇవ్వాలంటే అడ్డుకుంటున్న తెలుగుదేశం పెద్దలు వందల వేల ఎకరాలు. ఇప్పుడు చాలా కమర్షియల్ వాల్యూ ఆ రాజధాని రాబోతున్నది కాబట్టి ప్రభుత్వము నిర్దయగా ఎవరి భూములైనా ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసిన వారిని ఖాళీ చేసి దాన్ని ప్రభుత్వ పరం చేసుకోవాలి. అవసరమైన భవనాలను ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కానీ పేదలకు లేకపోయిన గృహ సముదాయాల నిర్మాణానికి కానీ దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప భూమి కబ్జాని ఏ విధంగా సపోర్ట్ చేస్తారండి? ఇది చాలా విడ్డూరంగా ఉన్నది. రాజకీయ నాయకులు, కొన్ని రాజకీయ నాయకులు కూడా వామపక్ష భావాలుగా మనం గౌరవించే రాజకీయ నాయకులు కూడా ఇటువంటి కబ్జాలను, ముఖ్యంగా సిపిఐ నారాయణ గారు ఈ కబ్జాలను సమర్థిస్తూ ప్రకటన చేయటం అంటే మనం ఈ వామపక్ష భావాల వల్ల ప్రభావితులైన నాలాంటి వారు కూడా మన నాయకులు ఏంటి ఇలా తయారయ్యారని ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడిందండి. ఇది ఇటువంటి వైఖరి మనం ఎప్పుడు చూడలేదు. ఇది న్యాయము కాదు, ధర్మము కాదు, చట్టము కాదు. దీన్ని ఏ విధంగా సమర్థిస్తాము మనం? అలా చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ప్రముఖ స్థానాల్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. పబ్లిక్ డొమైన్ లో పెట్టే ఇన్ఫర్మేషన్ ఎట్లుంటుందంటే మీడియా పెద్దలే కబ్జాదారులు. వాళ్ళు కూడా పబ్లిక్ డొమైన్ ఇలా చేస్తే తప్పేంటి, అలా చేస్తే తప్పేంటి అని సమర్థిస్తున్నారు. రాజకీయ కక్షతో చేస్తున్నారని సమర్థిస్తున్నారు. మనము దీనిని చాలా క్రిటికల్ గా చర్చించి దాని మీద ఒక పరిష్కారం చెప్పాలి. ప్రభుత్వము తాను చేసే పనిలో ఏమాత్రము వెనుకంజ వేయని అవసరం లేదు. ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నది. మనకు అంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా అక్కడ ఏంటి బ్యాంకులో కుదువ పెట్టి డబ్బులు తీసుకుంటారు, బ్యాంకులు డబ్బులు కట్టారు. వాళ్ళు తెలుగుదేశం నాయకులు ప్రముఖుల కింద చాలా మంది అవుతారు. బ్యాంకులకు కానీ దేనికి డబ్బులు ఎగ్గొట్టని వాళ్ళ మీద కేసు విచారణ సంవత్సరంలో చేయాలి, 6 నెలల్లో చేయాలి, 3 నెలల్లో చేయాలి అంటారు. జడ్జీలు అవినీతికి పాల్పడితే వాళ్ళ గురించి ప్రస్తావించరు. జడ్జీల పిల్లలు పడుతూ మాట్లాడితే ప్రస్తావించరు. అంతేగాని ఎవరో ఎప్పుడో చేశారు దీని వారిని శిక్షించాల్సి వస్తే శిక్షించాలి. ముందు వీరిని శిక్షించాలి కదా. భూములు కబ్జా చేసిన వారికి ఏంటి, భూమి స్వాధీనం చేసుకోవడం కాదు, దానికి శిక్ష ఉండాలి. ఖచ్చితంగా ఇది ప్రజలు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నదని భావిస్తాను. రైట్. శ్రీధర్ గారు నూజివీడు నుంచి. శ్రీధర్ గారు చెప్పండి, విశాఖలో 100 కోట్ల రూపాయల విలువైన భూములు బయటపడుతున్నాయి. అవన్నీ ప్రభుత్వం వెనక్కి స్వాధీనం చేసుకుంటోంది. దీన్ని హర్షించాలా, వ్యతిరేకించాలా? సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. విశాఖలో వీరంగం ఒక పేపర్లో టైటిల్ అంటే ప్రభుత్వ భూముల్ని కానీ, దేవాలయ భూములు కానీ, అటవీ భూములు కానీ ఎవడిష్టం వచ్చినట్టాడు కండబలం ఉంటే ఆక్రమించుకు దొక్కుతుంటే దాన్ని ప్రభుత్వం చర్యలు తీసుకొని వెనక్కి తీసుకోవడానికి, ప్రజలకి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకొని రక్షించుకొని కాపాడుకుంటుంటే దాన్ని ఎవరి ప్రయోజనాల కోసం మరి ఇలాంటి ఐటమ్ రాస్తున్నారో వార్త రాస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ఓకే. ఈయన స్టూడియో ఉంది, లేకపోతే ఈయన పత్రికా స్థలం ఉంది, అది ఎవరైనా ఆక్రమిస్తే దాన్ని కూడా ఇట్లాగే ఆమోదిస్తారా వీళ్ళు? అవును. మాకు నూజివేడు దగ్గరలో ఒక ఆలయం ఉందండి, ఆగిరిపల్లి దేవాలయం ఉంది నరసింహస్వామిది. ఓకే. ఆ చుట్టూ ఆక్రమణలేనండి, అన్ని మొత్తం ఆక్రమించేశారా? మొత్తం ఆక్రమించారు. నూజివేడు టౌన్ ఉంది, మొగల్ చెరువు అని ఉంటదండి, చెరువు కట్ట మొత్తం ఆక్రమణలేనండి. ఓకే. అంటే పేదవాళ్ళు ఆక్రమిస్తే అదొక పద్ధతి. ఒక ఆసక్తికరమైన విషయం అంటే పేదవాళ్ళు కాదండి, అంతా అక్కడ వ్యాపారాలు జరుగుతుంది. మెయిన్ రోడ్ అది సెంటు 3 లక్షలు 4 లక్షలకు బేరాలు జరుగుతుంటాయి. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి కొట్టుకోవాలి అనమాట. దానికి ఏ పట్టా ఉండదు, ఏముండదు. ఓకే. మరి ఇలాంటివన్నీ ఎందుకు వీళ్ళు దాన్ని ఎవరి ప్రయోజనాల కోసం ఇలాంటి వార్తలు రాసి ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం, ప్రభుత్వం అంటే ప్రజలకే కదండి, అది కరెక్ట్, ప్రజలకు సంబంధించిందే కదా అది. వాళ్ళకి వదిలేయాలంట, తెలుగుదేశం వాళ్ళకైతే వదిలేయాలంట. రైట్. ఓకే. రాజు గారు, గీతంపై దాడి మరో తొగలక్ చర్య అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి. అప్పుడు గీతం మీద చేసినట్టు అంటే ఎవరు తొగలకు ప్రజలు బాగానే గుర్తిస్తున్నారు.
అలాగే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? ప్రభుత్వ భూములు ప్రభుత్వం తీసేసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకార భంగం అయిపోతుందంట. అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వం మరి ఏమైనా రెగ్యులరైజ్ చేయాలని అనుకుంటే రెగ్యులరైజ్ అప్పుడే చేసేది ఉండే, అలా చేయలేదు. చేయనప్పుడు ప్రభుత్వం తన భూమిని తాను స్వాధీనం చేసుకుంటే దాన్ని ఏ విధంగా తప్పు పడతారు? ఈ విధంగా ఏంటంటే ప్రభుత్వం మీద అనవసరమైన విషయాల్లో కూడా ప్రెజర్ పెట్టడం అనేది ఒక టాక్టిక్ కింద తెలుగుదేశం వాళ్ళు పచ్చ మీడియా ప్రయత్నిస్తున్నది. దీనికి కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనుకంజ కూడా వేస్తున్నది భయపడి, కానీ ప్రజల మద్దతు పూర్తిగా ఉన్నది. ఈ విషయాన్ని ఆయన గమనించి ముందుకు వెళ్లాల్సిందే, ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిందే. రైట్. రాజీవ్ గారు. సార్, ముందుగా కేసర్ గారు, మీతో పాటు పాల్గొన్న పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం అండి. నిజంగా చూస్తే ఎంత దురదృష్టకరమైనటువంటి రాతలు రాస్తున్నారంటే, స్వీరంగం, స్వైర విహారం, ఇటువంటి మాటలు అంటే నిజమే అనిపిస్తుంది నాకైతే. నిజమే, మేము స్వైర విహారం చేస్తాం, అక్రమార్కులమైన మా ప్రభుత్వం స్వైర విహారం చేస్తుంది. మేము వీరంగం చేస్తాం, ఎవరైతే భూమిని దోపుకోవాలన్నటువంటి దొంగలు దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ మీద మేము వీరంగమే చేస్తాం. చేసి వాళ్ళతో పోరాడి ప్రభుత్వ భూమి ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనేటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కానీ అనుక్షణం వీరిద్దరూ వాళ్ళ పంచ ప్రాణాలనే కంచిగా వేసి విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కాపాడుతున్నారన్నటువంటి మాట చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించట్లేదు. ఎందుకంటే కేసర్ గారు నిన్న ఒక్కరోజే దాదాపు 280 కోట్ల రూపాయలు విలువైన భూమి విత్ ఇన్ సింగిల్ డే 24 hours లో గవర్నమెంట్ రికవరీ చేసిందంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ సార్. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఈరోజు విశాఖపట్నంలో ఒక మంచి స్మార్ట్ సిటీ, రేపు ఉదయం ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అంతా ఇక్కడ నుంచి ప్రారంభం అయితే ఖచ్చితంగా మరో ముంబైని తలదనేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి విశాఖపట్నం సిటీలో సిరిపురం జంక్షన్ అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ సార్. మీరు 10 లక్షల రూపాయలు పెట్టినా ఒక గజం స్థలం మనకు అక్కడ దొరకదండి. అటువంటి ప్లేస్ లో 11,000 గజాలు, 1-2 కాదండి, 11,000 గజాలు టీడీపీ నేతకు సంబంధించినటువంటి హర్షకుమార్ అనేటువంటి వ్యక్తికి కేవలం 3 ఏళ్లకు మాత్రమే లీజుకి ఇవ్వాల్సినటువంటి విఎంఆర్డీఏ పరిమితులన్నింటినీ కూడా అతిక్రమించి 3 ఏళ్ల పరిమితిని 9 ఏళ్లకు పెంచుతూ అక్రమంగా ఇస్తూ దాని రెంట్ ఎంత పెట్టారో తెలుసండి? 11,000 గజాలకి, ఎక్కడైతే గజం 10 లక్షల రూపాయలు ఉండే చోట 11,000 గజాలకి నెలకు 50,000 రూపాయలు అటండి. అంటే ఎంత విడ్డూరంగా, ఎంత దౌర్జన్యంగా ఈరోజు ప్రజల ఆస్తుల్ని వాళ్ళ నాయకులు కట్టబెట్టారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఆ 50,000 రూపాయలకు 11,000 గజాలు తీసుకున్నటువంటి టీడీపీ నేత ఈ రోజు దాన్ని 3-4 లక్షల రూపాయలకు, 5-6 లక్షల రూపాయలకు శ్రీకన్య కంఫర్ట్స్ అనేటువంటి ఒక హోటల్ కి ఆయన మళ్ళీ సబ్లీజ్ కి, రూల్ ప్రకారం అలా సబ్లీజ్ కి ఇవ్వడానికి కుదరదు. సో ఈ విధంగా ప్రభుత్వ భూమిని వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకుంటే నిన్న ఆర్డీఓ గారు కానీ, లేదు అంటే ప్రభుత్వ సిబ్బంది కానీ వెళ్ళి ముందుగానే నోటీసులు ఇచ్చి ఆ శ్రీకన్య కంఫర్ట్స్ వాళ్ళని అక్కడ నుండి ఖాళీ చేయించి చాలా సామరస్యంగా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తప్పు జరుగుతుందని, వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా మీరు చూస్తే దాదాపు సొంట్యాం దగ్గర సార్ 64 ఎకరాలు ఉంటే ప్రభుత్వ భూమి, మొత్తం అక్కడ 124 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే 64 ఎకరాలు అన్యాక్రాంతం, మొత్తం ఆక్రమణలు చేసిన వాళ్ళంతా కూడా మాజీ మంత్రి యొక్క అనుచరులు. అందులో దాదాపు 4.5 ఎకరాలు అయితే స్వయానా మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఒక ప్రత్యూష కంపెనీ సంస్థ వారికి ప్రత్యూష భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఆధీనంలో ఉండి అక్రమంగా మొత్తం గోడలు నిర్మాణం చేస్తే వాటన్నిటిని కూడా బద్దలు కొట్టి ప్రభుత్వం ఆ స్థలాన్ని మళ్ళీ మేము ప్రభుత్వ అండర్లోకి తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఎంత దురదృష్టకరం అంటే కేఎస్ఆర్ గారు విద్యా సంస్థలు, గీతమే కాదు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చూస్తే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు ఎల్కేజీ పిల్లోడికి కూడా. అటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆనందపురం ప్రాంతంలో 2 ఎకరాల్లో కడితే 1 ఎకరం వచ్చి గడ్డా పోరంబోక్ స్థలం, మరో ఎకరం వచ్చి ప్రభుత్వ భూమి. అంటే 2 ఎకరాలు కూడా ఆక్రమణ నిర్మాణాలే. సో దాన్ని కూడా మా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ విధంగా చూస్తే దాదాపు ఫేజ్ వైజ్ అనేటువంటిది విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి భూమిని కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనపరుచుకునేటువంటి ఒక క్రమశిక్షణ బద్దమైనటువంటి విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ అక్రమార్కుల్లో ఒక 100 మంది అక్రమార్కులు ఉంటే అందులో ఒక 50 మంది టీడీపీ వాళ్ళు ఉంటున్నారు. ఉన్నంత మాత్రాన టీడీపీ వాళ్ళని టార్గెట్ చేసామని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఫ్యూజన్ ఫుడ్స్ హర్ష కానీ, లేదు అంటే గంటకు సంబంధించినటువంటి ప్రత్యూష భాస్కర్ కానీ, గీతం భరత్ కానీ, సబ్బం హరి కానీ, లేదు అంటే ఇలా చూసుకుంటే ఎన్నైనా సరే ప్రతి ఒక్కరు టీడీపీ వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఈ రోజు మేము ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకుంటా ఉన్నాం తప్ప మేమేదో టార్గెటెడ్ పాలిటిక్స్ చేస్తున్నామనో, తెలుగుదేశం పార్టీ వారిని కార్నర్ చేస్తున్నామనో వస్తున్నటువంటి మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదు. చేతనైతే వాళ్ళు నీతి నిజాయితీగా ఉండాలి, ఆక్రమణలకు పాల్పడకుండా ఉండాలి తప్ప మేము ఆక్రమణలు చేస్తాం, అవి మీరు కోల్చవద్దు, మేము హత్యలు చేస్తాం, మేము అరెస్టులు చేయొద్దు,
మేము స్కాములు చేస్తాం, మా మీద కేసులు పెట్టద్దంటే అటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలకి కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పారో, తప్పు చేసిన వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ, జనసేన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా, రాజకీయ నాయకుడైనా, వ్యాపారవేత్త అయినా, ఏ కుల మతాలకు సంబంధించిన వాడైనా సరే వెనకడిగేసే ప్రసక్తి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పు చేస్తే శిక్ష తప్పదు అన్న చందంగా మా ప్రభుత్వం స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను సార్ కేఎస్ఆర్ గారు. ఇప్పుడు దాదాపు ఇది ఫేజ్ వైజ్ జరుగుతుందండి. నేను ఒక 4-5 ప్రాంతాల పేరు చెప్తాను. విశాఖపట్నం ఆ ప్రాంతంలో భూమి అంటే బంగారంతో సమానం. అటువంటివన్నీ కూడా దాదాపు 1,00,000 ఎకరాల్లో విశాఖపట్నం భూ కుంభకోణం జరిగింది సార్. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఇచ్చేసి సేవ్ విశాఖపట్నం అనే ఒక నినాదంతో భారీ ఎత్తున బహిరంగ సభలు పెట్టి సిట్ విచారణ దిశగా కూడా ఆనాడు ప్రభుత్వం అడుగులు వేసిందంటే అది మా పోరాట ఉద్యమ ఫలితం. కానీ వచ్చినటువంటి రిపోర్ట్ను అన్యాక్రాంతం చేశారు. మొన్న విశాఖ వేదికగా జరిగిన డిఆర్సీ మీటింగ్ లో కూడా విజయసాయి రెడ్డి స్పష్టంగా చెప్పారు, గత ప్రభుత్వంలో జరిగిన సిట్ విచారణ రిపోర్టు రావాలి, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వేసిన సిట్ విచారణ రిపోర్టు రెండు కూడా ప్రజల ముందు మనం పెట్టాలి. మన ఏదైతే మన నిబద్ధతను, మన నిజాయితీని ప్రజలకు మనం నిరూపించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మీకు 3-4 ప్రాంతాలు చెప్తాను సార్. ఇప్పుడు కోరమానపాలెం అనే ఒక ప్రాంతంలో, అంటే గాజువాక మండలం వస్తుంది కోరమానపాలెం, సర్వే నెంబర్ 76 ఆక్రమణకు గురైంది. వెళ్లారు, గోడలు కూల్చారు, బోర్డులు పెట్టారు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సర్వే నెంబర్ 102 ఫకీర్టాకియా మండల్ విలేజ్, అక్కడ కూడా ప్రభుత్వం ఆక్రమణ అయింది, తిరిగి స్వాధీనపరుచుకున్నాం. సర్వే నెంబర్ 190 పెందుర్తి విలేజ్ లో ఆక్రమణకు గురైంది, స్వాధీనం చేసుకున్నాం. సర్వే నెంబర్ 273/123 కాపులపాడు విలేజ్ భీమిలి మండల్ ఆక్రమణకు గురైంది, స్వాధీనం చేసుకున్నాం. ఈ విధంగా చూస్తే సార్ 1-2 అనకాపల్లి నుండి, ఎండాడు నుండి, ఏ ప్రాంతం అగనంపూడి నుండి ఎక్కడ చూసినా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన ప్రతి చోట కూడా ప్రభుత్వ అధికారులు వెళ్తున్నారు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాల్లో మా పార్టీ నాయకుల ఒత్తిళ్లు ఉన్నా, మంత్రుల ఒత్తిళ్లు ఉన్నా సరే పట్టించుకోవద్దు, ప్రజల భూమిని కాపాడండి అని చెప్పి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు విశాఖలో అధికారులకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా పార్టీ వ్యక్తులు తప్పు చేసినా సరే శిక్ష తప్పదని మా పార్టీ వ్యక్తులను కూడా సస్పెండ్ చేసిన విషయాన్ని మరొకసారి మీకు అందరికి కూడా గుర్తు చేస్తున్నాను సార్. కాబట్టి ఒకటే చెప్తున్నాం, విశాఖపట్నం ఉన్నటువంటి అంగుళం భూమిని కూడా ఎవరు ఆక్రమించుకున్నా ఉపేక్షించే పరిస్థితి లేదు. విశాఖపట్నం యొక్క భూములను అన్నింటినీ కూడా రక్షించి తీరుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను సార్. రైట్. రామ్మోహన్ గారు తూర్పుగోదావరి నుంచి. రామ్మోహన్ గారు, హలో. ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం మంచిదేనా, లేదు ఆక్రమించిన వాళ్ళకి వదిలేయాలా, పెద్ద వాళ్ళకి? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మాట్లాడండి. నమస్తే సార్. మాట్లాడండి సార్. సార్, ఈ విషయాలు మొత్తం ప్రజలకు శబాస్ అనిపించే విషయాలు సార్. ఓకే. శబాస్ అనే విషయాలను చేయడానికి భయపడాల్సిన పని లేదు. ఓకే. ప్రతిపక్షాలు అనేటివి మంచికి ఉపయోగపడాలి తప్ప ఇలాగా వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నాయండి మొత్తం ఈ సంవత్సరంన్నరలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన వ్యక్తి తప్ప ప్రతిపక్షాలు ఎన్నుకుంటే వచ్చినవి కాదు. ఆ ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఇవ్వకుండా పూర్తిగా డొమైన్లో పెట్టేసి అన్నిటినీ స్వాధీనం చేసుకోవడం ప్రజలు చాలా హర్షిస్తారండి. అంతేగాని భయపడుతూ కూడా చేయకూడదండి. భయపడుతూ చేయకూడదు. సమస్య లేదు, అందరినీ ఏకి పారేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ నమస్తే అండి. రైట్, థ్యాంక్ యూ. సుహాసిని ఆనంద్ గారు. సుహాసిని గారు మాట్లాడండి. నమస్కారం తొమ్మినేని గారు, ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు. ఇది సిట్కి సంబంధించి చాలా ఒక మంచి పరిణామం అండి. అది గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడైతే ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది అనగానే భూమికి సంబంధించి కొన్ని కొలిక్కి వస్తాయి, కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇది 1-2 కాదు, ఎన్నో వేల ఎకరాలకు సంబంధించినవి. అందులోనూ అప్పుడున్న ప్రభుత్వమే 3,600 కోట్లకి విలువ గల భూముల గురించి దీన్ని ఒక సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అని తలవడం, దాన్ని ప్రారంభించడం, అది ముఖ్యంగా 2 మాజీ మంత్రుల మధ్యలో ఒక ఓపెన్ గానే వాళ్ళ మధ్యలో మాటల యుద్ధం జరగడం. అండ్ ఈ రిపోర్టు కొన్ని నెలలు, ఒక 6 months ఆఫ్ ద ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సాక్షాత్తు అయ్యన్న పాత్రుడు గారే ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది ఈ విషయం. ఇది ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పాలి, ఎందుకంటే వారు ఇలా క్యాబినెట్ నోటీస్ కి వచ్చిందండి. అక్కడ 400 మంది ఇందులో ఆఫీసర్స్, అందులో కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు అని వాళ్ళ దృష్టికి వచ్చింది అని వారే చెప్పడం జరిగింది.
అండ్ వాళ్ళని అడిగారట, ఏంటిది కొన్ని రికార్డ్స్ ఈ విధంగా ట్యాంపరింగ్ జరిగింది, ఒక పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మార్చి ఇవ్వడం జరిగింది, దేనికి అని అంటే అక్కడ కొందరు రెవెన్యూ అధికారులు అవునండి మేము మార్చామని ఒప్పుకున్నారు అని వారే చెప్పారు. ఎందుకు ఒప్పుకున్నారు అంటే వారికి ఎవరో పై అధికారుల ప్రోద్బలంతో వాళ్ళు మార్చాల్సి వచ్చింది అని మరి వాళ్ళే చెప్పారు. కాబట్టి ఏ పై అధికారులో వాళ్ళే చెప్పాలి అని స్వయంగా అయ్యన్న పాత్రుడు గారే చెప్పారు. సో దీన్ని బట్టి పైగా అది క్లియర్, అది మనం అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్న అప్పుడున్న మంత్రి ఆ విధంగా మాట్లాడడం అన్నది అది టు బి నోటెడ్, అది చాలా ఇంపార్టెంట్. అండ్ అప్పుడే వారు చెప్పారు 25 days లో దాని విషయం మేము బయటకు తీసుకొస్తామని అన్నారు. ఆ తర్వాత అది మరి వచ్చింది అనడం, ఆ తర్వాత సిట్ రిపోర్ట్ బహిర్గతం చేయకపోవడం, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అప్పుడున్న మా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దీని గురించి అడగడం జరిగింది, సిట్ నివేదిక బహిర్గతం చేయండి, అది చాలా ముఖ్యమైనది. అది మరి ఏ ప్రోద్బలంకి లోనయ్యారో, మరి అప్పుడు 1,00,000 ఎకరాల వరకు ఇలా భూ కబ్జాకి ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ కి గురైన తర్వాత దానిని 10,000 ఎకరాలకి లిమిట్ చేసి చూపించే ఒక ప్రయత్నం ఏదైతే జరిగిందో, సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయాలు. సరే, ఇప్పుడున్న ప్రభుత్వం నవంబర్ లో గత సంవత్సరం ఇది టేకప్ చేయడం, వెంటనే ఇది వారు ఇక్కడ గూడా చిల్డ్రన్ థియేటర్ లో పెట్టిన 6 రోజులకి మంచి స్పందన రావడం, అప్పుడున్న మళ్ళీ కరోనా కారణంగా ఇది మధ్యలో చాలా జాప్యం జరగడం, మళ్ళీ ఇప్పుడు ఒక స్పీడ్ గా ఇది జరగడం అన్నది అది హర్షించదగ్గ విషయం అండి. కానీ ఇప్పుడు ఇదేంటంటే ప్రజల్లో ఇప్పుడు సిట్ నివేదిక అన్నది కొంచెం వీలైనంత త్వరితగతిన, అంటే ఈ సిట్ సిబ్బంది కాల పరిమితి ఏదైతే ఉంటుందో అది 3 నెలలే ఉంటుంది మాక్సిమం, అది అంతకన్నా ఉండకపోవచ్చు. దానిని కొంత స్పీడ్ గా దీన్ని వాళ్ళు కంప్లీట్ చేసి ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బహిర్గతం చేసి దీనిలో ఎక్కడెక్కడ ఏ మండలాల్లో ఏం జరిగాయో అని చెప్పిన తర్వాత ఈ భూములు అన్నది వాళ్ళు అన్యాక్రాంతమైనవి, ఈ రికార్డ్స్ మార్పిడి జరిగినవి ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవి వాళ్ళు స్వాధీనం చేసుకోవడం అన్నది అది కరెక్ట్. కానీ ఒక పక్కన స్వాధీనం జరుగుతోంది, ఇంకో పక్కన సిట్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఇది ఎంత త్వరితగతిన జరిగితే అంత క్లియర్ గా విశాఖ రికార్డ్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడున్న ఎందుకో కానీ రాష్ట్రం మొత్తం కూడా విశాఖ భూముల పైన, అంటే వీళ్ళు వాళ్ళు అని కాదు, ఎక్కువగా ఎందుకు వైజాగ్ విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న వాటి భూముల పైననే వీళ్ళ దృష్టి ఎందుకు వెళ్తుంది. అండ్ గత ప్రభుత్వంలో క్లియర్ గా 100 ఎకరాలకు సంబంధించి విజయనగరంలో సాక్షాత్తు కలెక్టర్ గారే మధ్యలో కూర్చుని పట్టాదారు పాస్ పుస్తకాలు ఒకసారి నేను చూస్తాను ఇవ్వండి అని తీసుకుని వారి చేతుల్లోనే ఇంకొక పార్టీకి ఇచ్చేసినవి కూడా విన్నామండి. సో ఇంత దౌర్జన్యంగా అధికారులే ఇటువంటి ఒక అరాచకాలకి, అంటే వాళ్ళ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి పాల్పడుతున్నారు అంటే ఏదైతే ఒక అధికారులు అందులో ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఏవైతే చేయకూడదో వాళ్ళే ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది, ఎవరి ప్రోద్బలంతో ఇది చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక చోట కాదండి, రెవెన్యూ ఆర్డీఓస్ మొత్తం అందరి కూడా ఈ ఏవైతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఇది క్లియర్ గా ఇప్పుడైనా, ఎందుకంటే ఇంకా ప్రజల్లో ఇప్పుడు ఈ సిట్ అనేది ఇది కూర్చోడానికే పరిమితమా అంటే మీనింగ్ ఆఫ్ ఇట్ డైరెక్ట్ మీనింగ్ తీసుకుంటే షుడ్ నాట్ సిట్, ఇట్ షుడ్ మూవ్ ఫార్వర్డ్, అది ముఖ్యం అండి. ఈసారి కనుక అది రాకపోతే ప్రజలలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్న దానిపైన నమ్మకం కూడా సడలిపోయే ప్రమాదం ఉంది. సో వీ నీడ్ ద సిట్ రిపోర్ట్ ఇమీడియట్లీ అన్నట్టు విధంగా ప్రజలు కూడా చూస్తున్నారు. సో ఆ విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. రైట్. వెంకట్ గారు, విజయవాడ. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి, ఛానల్లో ఉన్న అందరికీ నమస్కారం. మాట్లాడండి. విశాఖలో ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవడం, వైజాగ్ లో ఆక్రమించుకున్న స్థలాలన్నీ కబ్జా చేసి తీసుకోవడం మంచి పద్ధతేనండి అది. ఓకే. ఈ మన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారు 24 గంటల్లో మేము ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుని చెప్పారు. అట్లాగే మరి విజయవాడ కర్కట లింగమాని గెస్ట్ హౌస్ ఏముండయి ప్రభుత్వ భూములు కావండి, వాటి మీద స్టే వచ్చినట్టుంది కదా మిత్రమా, ఏమండి వాటి మీద ఏదో స్టే వచ్చినట్టుంది కదా, ఆక్రమణను కూల్చడానికి ప్రయత్నిస్తే. ఇప్పుడు మరి ఎట్ట పడగొట్టారు అవన్నీ
విశాఖలో ఆ? వాటి మీద ఇంకా 24 గంటల్లోనే ఇప్పుడు చెప్తున్నారు కదా ఎమ్మెల్యే 24 అంటే అట్టే కాదు, ఇవి ఆ శని ఆదివారాలు చేస్తున్నట్టు నాకు తమాషాగా అనిపించింది. శని ఆదివారాలు అయితే గబాలను కోర్టుకు వెళ్ళడానికి వాటికి స్టేలు తెచ్చుకోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు అధికారులు జాగ్రత్త పడుతున్నట్టున్నారు చూడబోతే ఇక్కడ విశాఖలో. అదే అనుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు అది మంచి పద్ధతి అండి, ప్రభుత్వ ఆస్తి మనం స్వాధీనం చేసుకుని మంచి పద్ధతి. ఎమ్మెల్యే గారు గొప్ప చెబుతుంటే మేము 24 గంటల్లో మేము 270 కోట్లు ప్రజాదానాన్ని తీసుకున్నాం అంటే కరకట్ట మీద నేను ఏం చేశారు ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వమైనా కానీ ఏం చేద్దాం మరి? కృష్ణానది మీద పోయారు అప్పట్లో. ఇది ఏం చేస్తారయ్యా? చెప్తాను లింగంలో స్టేట్. ఇప్పుడు నేను కూడా అనేక సార్లు చెప్తూ ఉంటాను, రాస్తూ ఉంటాము. మన కేరళలో పెరియార్ నది పక్కన అనుకుంటా, పెరియార్ ఏదో నది పక్కన మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా నివసించే మరారు అనే చోట, కొచ్చిన్ పక్కన అనమాట. అక్కడ బహుళంతస్తుల అదే అపార్ట్మెంట్లు భారీ ఎత్తునుంటే సుప్రీంకోర్టు వారు వెంటనే అసలు ఎమ్మడబడి కేరళ ప్రభుత్వం కొంత టైం ఇద్దాం అది ఇదని కాస్త వాళ్ళకి ఏదో చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఒప్పుకోకుండా కూల్చేశారు. కానీ మీరు అన్నట్టు కృష్ణా కరకట్ట మీద కోర్టు వారే అడావుడి చేసి ఎందుకు ఇక్కడ ఉంచారని అడగాల్సిన కోర్టు వారు స్టే ఇచ్చారనేది ప్రధానమైనటువంటి ఒక వ్యాఖ్య. మరి వాళ్ళ కారణాలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళ కారణాలు కోర్టులో టెక్నికల్గా ప్రభుత్వం సరిగా చెప్పలేకపోయిందా, లేదా కోర్టులో టెక్నికల్గా ఆధారాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ దగ్గర స్టే ఇవ్వడానికి? మనకి కొన్నిటికైతే స్టే ఇచ్చారనేది వార్తలు వచ్చినాయి. మరి మరాదు లాంటి సన్నివేశాలు అంత ముందు వచ్చినప్పుడు 2 సార్లు సుప్రీం కోర్టు డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చిందండి. 1 కోటి రూపాయలు పెనాల్టీ వేసి కండోన్ చేసేసింది, ఇంకొకళ్ళకి అసలు ఎగ్జామ్షన్ ఇచ్చేసిందండి. అంటే కోర్టు కూడా కన్సిస్టెంట్ గా లేవు. ఓకే, చెప్పండి. రైట్, ఒక్క మాట సార్, 1 పాయింట్ సార్. చెప్పండి, నరసింహరావు మాట్లాడతారు సార్. నేను వచ్చిన సబ్మిషన్ కాలర్ గారు అడిగింది ఏంటంటే కరకట్ట మీద వాస్తవానికి మరి ఆ కరకట్ట దగ్గర ఉన్నటువంటి ప్రజావేదికను మా ప్రభుత్వం రాగానే కూల్చింది. తర్వాత అవన్నీ కూడా కేసులు కోర్టు స్టేల వల్ల కాస్త జాప్యం జరిగింది. అదే విధంగా ఉదాహరణకి ఇప్పుడు విశాఖపట్నంలో గీతం సంస్థను కూడా ఇమీడియట్ గా మేము కూడగొట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళారు. వాస్తవానికి అప్పుడు కోర్టు సెలవుల్లో ఉంది, ఎమర్జెన్సీ కేసులు మాత్రమే తీసుకునే అవకాశం ఉంటే ఇటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన దాన్ని కూడా పెద్ద ఏదో ఎమర్జెన్సీగా కోర్టు స్వీకరించేసి వాళ్ళకి స్టేలు ఇస్తే ఏమైంది, అక్కడ కాపాల్సి వచ్చింది. సో మేము కోర్టుని గౌరవిస్తాం, కోర్టు ఆదేశాలను పాటిస్తాం. అయితే అక్రమార్కులకు ఒక్కొక్కసారి అదృష్టం కోర్టుల రూపంలో కూడా కలిసి రావటం కాసింత బాధాకరం. ఈ నిన్న మేము చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా వెంటనే చేసుకోవడం వల్ల ప్రభుత్వం వెంటనే వాటిని స్వాధీనం పరుచుకుంది సార్. రైట్, ఓకే. నరసింహరావు నమస్కారం అండి. కేఎస్ఆర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిన్న సౌమిత్రి చటర్జీ గారు ప్రముఖ సౌమిత్రి చటర్జీ గారు బెంగాలీ నటులు, అలాగే పాల్కే అవార్డు గ్రహీత నిన్న మరణించడం జరిగింది. వారికి సంతాపం తెలియజేయడం సమంజసంగా ఉంటుందని భావిస్తున్నాను. తప్పకుండా. అట్లాగే ఈ రోజు చాలా ప్రధానమైనటువంటి విషయం, ప్రభుత్వ భూముల్ని రక్షించడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాన్ని చర్చించబెట్టేందుకు అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభుత్వ భూముల్ని రక్షించేదానికి పూనుకోవడాన్ని సిపిఎం పార్టీ సంపూర్ణంగా హర్షిస్తుంది. దీన్ని ఎన్ని ప్రభుత్వ భూములు అలాంటివి ఉన్నా వాటిని రక్షించేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు విశాఖపట్నంలో నిన్న ఫ్యూజన్ ఫుడ్స్ విషయంలో గాని, అట్లాగే గత ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో వాళ్ళకి అనేక పేర్లతోటి రాయితీలు అక్రమమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వ భూములను వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ పేరుతోటి కూడా భూములు 100,000 ఎకరాలు అనేక మంది ఆక్రమించుకొని ఉన్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో వేసినటువంటి సిట్టు ఇంతవరకు కూడా ఆ రిపోర్ట్ ఏమిటనేటువంటిది బయట పెట్టాల. దయచేసి ఇప్పుడైనా వైఎస్ఆర్ ప్రభుత్వం అయినా దాన్ని బయట పెట్టాలని కోరుతున్నాం. అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో వేరే సిట్లు అనేటువంటి చేశారు. ఈ రోజు కరెక్ట్ గా 13 మాసాలు అయిందండి. 2019 అక్టోబర్ 17వ తేదీన జీవో జారీ చేశారు. 13 నెలలు అయింది. ఈ సిట్టు మరింత లోతుగా వెళ్లి మొత్తం ఈ కబ్జా గండి ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం కాదు, కబ్జా చేయడం. అందువల్ల ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది. కొమ్మాది మధురవాడకలోనే ఆ
పాత సిట్టు చెప్పినటువంటి విషయం సుమారుగా 10,000 కోట్ల విలువైనటువంటి భూములు ఇట్లా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు, అక్రమంగా ఆక్రమించుకొని ఉన్నారని చెప్పారు. కానీ వారు చివరి చేసింది ఏంటంటే 4 ఎంఆర్ఓల్ని లేకపోతే సర్వేయర్లని ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి తర్వాత వదిలేయడం జరిగింది. కొంతమంది మళ్ళా తిరిగి డ్యూటీల్లో కూడా చేరిపోయారు. ఆ రకంగా అక్రమాలు చేసిన వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు లేకపోవడం అనేటువంటిది కూడా ఎలుకను పట్టుకుని ఏనుగును వదిలేసినట్టుగా ఉంది. మీరు చెప్పినట్టుగా ఈ రోజు 250 కోట్లు 300 కోట్లు భూముల్ని స్వాధీనం చేసుకోవడం మేము సంపూర్ణంగా హర్షిస్తున్నాం. కానీ 1000 కోట్లు ఉన్నాయి, 100 కాదు 1000 కోట్లు ఉన్నాయి. అలాగే 100 ఎకరాలు ఉన్నాయి ఈ రకంగా అక్రమాలకు గురైనటువంటి. 5 సంవత్సరాలు చేసినా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈ సమయం చాలినటువంటి కాలం పడుతుంది. ఒకప్పుడు బంట్రోత్తు బడిపంతులు తనకున్న సర్వీస్ కాలంలో చిన్న 200 గజాలు భూమి కొనుక్కొని ఇళ్లు కట్టుకుని రిటైర్ అయినటువంటి కాలంలో ఈరోజు బ్యాంక్ ఆఫీసర్ కూడా కనీసం 100 గజాలు కూడా విశాఖపట్నంలో కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. భూములు ఉన్నాయి కానీ వీటిని విపరీతంగా ఆక్రమణలకు గురవడం అనేటువంటి ప్రధానమైనటువంటి విషయం. అది గాజువాకలో ఇనాం భూములని 1000 ఎకరాలు, అందులో అత్యధికం అక్కడ పెద్ద నాయకులే ఆక్రమించుకొని ఉన్నటువంటి విషయం తెలుసు. అలాగే పట్టణంలో అనేక పేర్లతోటి ఈరోజు ఆ లీజు భూములు అనేటువంటిది ఇట్లాంటి భూములన్నీ కూడా ఆక్రమణకు. సిరిపురం జంక్షన్ లో ఫ్యూజన్ ఫ్యూడ్స్ కి అత్యంత చౌకగా ఎలా ఇచ్చారండి? ఖచ్చితంగా. అలాగే దానికేమి పబ్లిక్ ఆక్షన్ గాని పబ్లిక్ తెలియజేయడం గాని లేదు. ప్రభుత్వం అక్రమైనటువంటి పద్ధతులు ఇచ్చారు. ఎవరైతే దానికి బదులో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇది ఇలా ఎంతకాలమైనా కొనసాగుతుంది. భూములు ఉన్నాయని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో వేసినటువంటి కోనే రంగారావు గారి కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. పేదవాడికి ప్రతి ఒక్కరికి 2 ఎకరాలు భూమి సాగు భూమి ఇవ్వచ్చు, అలాగే ప్రతి ఒక్కరికి పేదవాడికి కూడా ఇంటి స్థలం ఇవ్వచ్చు అని. ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి అనేక అడ్డుపుల్లలు వేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. పేదవాడు ఎలా బతుకుతాడు? పట్టణాల్లో ఈరోజు బ్రతకడానికి ప్రధానమైనటువంటి సమస్య ఇంటి స్థలం లేకపోవడం అనేటువంటి ప్రధానమైన సమస్య. ఇంటికి వాడికి వచ్చేటువంటిది 5-6 వేలు. ఈ రోజు సామాన్యంగా కష్టపడేవాడికి 5-6 వేలే వస్తుంది పేదవాడికి. వాడు అందులో 3,000 రూపాయలు ఇంటి అద్దె కట్టుకోవాలి. ఎలా బ్రతుకుతారండి? అందువల్ల ప్రభుత్వ భూములు అనేటువంటిది కానీ తిరిగి స్వాధీనం చేసుకోగలిగితే ఒక పెద్ద మార్పు అనేటువంటి పట్టణ ప్రాంతాల్లో ఇది చాలా ముఖ్యమైన సమస్య. దీన్ని పరిష్కారం చేయడం అనేటువంటిది ఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నప్పుడు కూడా మేము సంపూర్ణంగా దాన్ని సమర్థించడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు, మా ప్రభుత్వం తాలూకా మా ప్రభుత్వంలో ఉన్నవాళ్లు కూడా ఎవరు ఒత్తిడి చేసినా, ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినా కూడా మేము ఖాతరు చెయ్యం, మేము ఖచ్చితంగా ఆ భూముల స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. దాన్ని సిస్టమేటిక్ గా చేయండి. అధికారులు శేషాద్రి గారు జిల్లా కలెక్టర్ గా ఉన్న కాలంలో ప్రతి అంగుడు వండి ప్రతి సెంటు కూడా ప్రభుత్వ భూమి ఎక్కడుందో మార్క్ చేసి అన్ని ఫెన్సింగ్ వేశారు. ఇప్పుడు ఒక్క ఫెన్సింగ్ లేదండి, అన్ని పీకేశారు. ఆయన కలెక్టర్ గారు వెళ్ళిపోయిన చాలా నిజాయితీగా పనిచేశారండి శేషాద్రి గారు కలెక్టర్ గారు. యువరాజు గారి కాలంలో కూడా ట్రై చేశారు. కానీ ఈ రోజు ఏమైంది? ఈ రోజు తర్వాత ఆక్రమణకు గురైన మంత్రులే ఎమ్మెల్యేలే ఇటువంటి ఆక్రమణలో భాగస్వాములు ఉన్న తర్వాత వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఈ ఆక్రమణలో ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. భూములు రక్షించుకోవడం అనేటువంటిది ఈ రోజు ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా చేపట్టి మేము హర్షిస్తున్నాం. దీన్ని ఇంకా కొనసాగించాలి. అయితే ఇదే సందర్భంలో జెన్యూన్ గా ఉండాలి. పేదవాళ్ళు నివసించేటువంటి ప్రాంతాల్లో పేదవాళ్లు నివసించేటువంటి ప్రాంతాలు, ఉదాహరణకి సింహాచలం దేవస్థానం 1,00,000 మంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. ఈ సమస్యని కావాలని జట్లం చేశారు, ప్రభుత్వాలు జట్లం చేశాయి. పేదవాడికి భూములు ఇవ్వాల. ఈ రోజు 1,00,000 మంది రోజుకి భూములు విలువ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో మార్కెట్ వాల్యూని కట్టండి అని తెలుగుదేశం ప్రభుత్వం వెళ్లే ముందు 2019 ఎన్నికల ముందు కేవలం అది ఎన్నికల స్టంట్ కోసం ఇచ్చారు. కానీ తర్వాత ప్రభుత్వం నుంచి 1.5 సంవత్సర కాలం అయింది. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని చేయాలి. దీనికి మఠాధిపతులు కోర్టులకు వెళ్లి కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. అందువల్ల దీని మేము చేయలేకపోతున్నామని చెబుతున్నారు. వారు కూడా ఆలోచించాలా. ఎక్కడైనా కానీ దేవస్థానం భూముల ఆక్రమణ జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. కానీ పేదవాళ్ళు నివసించి అలాగే తరతరాల యొక్క భూమి పేదవాళ్ళ భూములు అవి, వాళ్ళ స్థానికుల భూములు, రెవెన్యూ భూములు. కానీ రెవెన్యూకి దేవాదాయ శాఖకి వచ్చినటువంటి తగాదా సందర్భంలో 1986 కాలంలో మన మధ్య ఎందుకు తగాదా పడ్డామని దేవాదాయానికి అప్పచెప్పారు. అది ఇప్పుడు జటిలం అయిపోయింది.
అందుకని దానికి లీగల్గా మార్గాలేమిటి, ఇతర మార్గాలేమిటి అన్వేషించి ఎంత వేగంగా సింహాచలం భూముల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి పంచగ్రామాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం వాళ్ళు ఈ రోజు కాదు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి బ్యాంకు అయితే నరసింహరావు గారు కనీసం బాత్రూమ్ రిపేర్ చేయించుకోవడానికి కూడా కరెక్టే. నరసింహరావు గారు దీన్ని రక్షించాలని పేరుతో బీజేపీ వారు ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో ఆక్రమిస్తేనేమో కక్ష అంటున్నారు, ఆక్రమించి వెనక్కి తీసుకుంటే కక్ష అంటున్నారు. ప్రభుత్వం అక్రమంగా కట్టిన వాటిని కూల్చితేనేమో విధ్వంసం అంటున్నారు. సో ఈ రెండు తెలుగుదేశం వారు అచ్చంగా ఇదే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు కబ్జా చేస్తే మాత్రం వెనక్కి తీసుకుంటారా, లేదు అక్రమంగా కడితే మాత్రం కూలుస్తారా అనే ఒక విధ్వంస ప్రచారం చేస్తూ పత్రికల్లో వాళ్ళకి కావాల్సినట్లుగా రాస్తున్నారు. దీని ప్రభావం ప్రజల మీద ఏ మేరకు ఉంటుంది? ఆ ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవడానికి కక్షగా చూస్తారా, లేక ప్రభుత్వానికి ఆదాయంగా చూస్తారా? అట్లాగే ప్రభుత్వం కట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చితే అక్రమ నిర్మాణాలని కూల్చితే విధ్వంసంగా చూస్తారా, లేక సరైన చర్యగా చూస్తారా? ఇది రాజకీయ కోణంగా ఈ ఆక్రమణని రాజకీయ కోణంలో చూడడం తప్పండి. ప్రధానమైనట్టు రాజకీయంగా కోణంలో చూసి కక్షలని విధ్వంసాలని పేరు పెడతా ఉన్నారు. అందుకని అది తప్పది. రాజకీయ కోణంగానే పరిశీలన చేయకూడదు. ప్రభుత్వ భూములు వాటిని రక్షించాలి. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ పని చేయాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంది. ఆ పని ఎవరు చేసినా కూడా దాన్ని హర్షించాలి. అయితే వారు చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆక్రమణలు కూడా ఉన్నాయి, అవి చేయకుండా ఇవి మాత్రమే చేస్తున్నారన్నారు. దాన్ని ప్రభుత్వం రుజువు చేసుకోవాలి. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వారు కూడా ఒకరి మీద ఆ రకంగా చర్య తీసుకున్నారని కూడా పత్రికల్లో వచ్చింది, కఠినంగా వ్యవహరించారని. అదే పద్ధతిలో ఎవరి మీదైనా కానీ వైఎస్ఆర్ పార్టీలో ప్రభుత్వం ఉన్నటువంటి వారి విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించడం అనేటువంటి చెయ్యాలి. దాన్ని రుజువు చేసుకునేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం. కానీ చేసినటువంటి దాన్ని కక్షని ద్వేషం అని చెప్తే మాత్రం దాన్ని మేము హర్షించం. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ మీద కబ్జా కోర్లు వాళ్ళు కబ్జాలవి. ఇట్ ఇస్ నథింగ్ బట్ ల్యాండ్ గ్రాబింగ్. అందువల్ల చట్టం ఉంది దానికి. ఆ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోండి. ఒక భూమి స్వాధీనం చేసుకోవడమే కాదు, భూమి స్వాధీనం చేసుకోవడం కాదు, గ్రాబింగ్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలి, జైల్లో పెట్టాలి. అప్పుడు మిగిలిన వాళ్ళు భయపడతారు. ఎందుకు పెట్టండి? పెద్దవాళ్ళు కాబట్టి జైల్లో పెట్టరా? ఎందుకు జైల్లో పెట్టరు? తప్పులు చేసిన వాళ్ళని, ఆక్రమణ చేసిన వాళ్ళని జైల్లో పెట్టండి. అప్పుడే ఖచ్చితంగా ఈ సమస్య కంట్రోల్ అవ్వడానికి మరింత స్పష్టత అనేటువంటి వస్తుంది. ప్రభుత్వం మీద విశ్వాసం పెరుగుతుంది. ఇది ప్రభుత్వం రక్షించాలని మేము కోరుతున్నాం. రైట్. దుర్గాప్రసాద్ గారు గుంటూరు నుంచి. దుర్గాప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. కేసీఆర్ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇందు గలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు అన్నట్టుగా ఒక విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా ఆక్రమణలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు చాలా ఉన్నాయి. ఓకే. మొత్తం ఇవన్నీ స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వం ప్రజల నుంచి కొనుక్కొని భవనాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అది ఒకటి. అంటే రాజకీయ కక్షను ప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళ కబంధ హస్తాల్లో నుంచి ప్రైవేటు భూములు ఆక్రమించుకున్న వాళ్ళవి కూడా ప్రయత్నం చేసి ప్రభుత్వం ఏదైనా కంప్లైంట్ ఇస్తే, అంటే మరి రాజకీయ కక్షని విధ్వంసాన్ని ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజలు దానికి ఏమైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉందా? పోయిందిలే ప్రభుత్వ భూమి అని అనుకోవాలా, లేకపోతే అక్రమ కట్టడాలను ఎంకరేజ్ చేయాలా? వాళ్ళు ఎన్ని పిచ్చి రాతలు రాసుకున్నా కానీ దాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అంతేనా? ప్రజలకు అర్థం అవుతానే ఉంది ఏం జరుగుతుంది. మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రేజ్ చేశారు మిత్రమా, ప్రజలు పట్టించుకోరని. ఉదాహరణకి ఒక పత్రిక ఇట్లా రాసింది, జలం రాదు జీవం లేదు, ఎత్తు తగ్గిస్తే పోలవరం కుదేలే, ఎత్తు తగ్గించబోతున్నారు, ఒప్పేసుకున్నారని రాశారు. మళ్ళీ ఇవాళ అదే పత్రిక ఏం రాసిందంటే, అబ్బెబ్బే మేము అట్లా రాయలేదు, మేము ఎక్కడా కూడా అట్లా రాయలేదు, కేవలం నీటి నిల్వ తగ్గుతుందని మాత్రమే రాశాము,
అని మళ్ళీ ఆ పత్రికే రాసుకుంటా ఉంది. పోలవరంపై దుష్ప్రచారం చేస్తోందని ఆయన మంత్రి గారు ఆరోపించారు. నిజానికి పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి ఎప్పుడూ రాయలేదు. గేట్లు పెట్టేసి నీటిని అలా వదిలేసే అవకాశం ఉందని మాత్రమే చెప్పిందని, పరిహారం ఖర్చు తగ్గించుకునేందుకు 41.5 మీటర్లుగా మార్చారని చెప్పారు. ఈ హెడ్డింగ్ చూడండి, జలం రాదు జీవం లేదు, ఎత్తు తగ్గిస్తే పోలవరం కుదేలే 45. ఇది మరి ఇది వాస్తవమా? ఇది రాయలేదని చెప్తున్నారు. మరి మళ్ళీ ఇదే పక్కన మరో పేజీలో. సో ఈ రకంగా అబద్ధాలు ప్రచారం చేయడానికి ఆ పత్రికలు చేస్తున్నటువంటి ప్రయత్నం అది కాస్త చాలా విలువలు లేకుండా చేసే పని. ఒకప్పుడు అక్షరమే ఆయుధం అని ఒకళ్ళు, ఇంకేముంది మా తెలుగువారి ఆత్మ ఇదని చెప్పుకున్న పత్రికలు కొన్ని ఇట్లా చేయటం వల్ల సమాజానికి ఏం మేలు చేస్తున్నట్లు, ఎస్ నిజంగా పోలవరం తగ్గిస్తున్నట్లు ఆధార సహితంగా ఉంటే తప్పేం కాదు. కానీ నీటి నిల్వను ఎంత స్థాయిలో ఎప్పుడెప్పుడు ఉంచాలి, ఎట్లా పెంచుకుంటూ వెళ్ళాలి, ఏ ప్రాజెక్టు కూడా ఒక్కసారిగానే నీళ్లు నింపరు కదా. నీళ్లు నింపితే దాన్ని టెస్ట్ చేసుకుంటే వెళ్తారు ప్రమాదాలు జరగకుండా. దానిపైన కాకుండా ఇట్లా కావాలని ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నాయంటానికి, ఎందుకంటే నేనేం కొత్తగా నేను కనిపెట్టింది కాదు, వాళ్ళు రాసిన వాటిలోనే ఒక దాంట్లోనూ జలం రాదు జీవం లేదన్నారు. మళ్ళీ వాళ్ళు మేము అట్రాయలేదు నీటి నిల్వ తగ్గిస్తారు అని మాత్రమే రాసామని ఇంకో మాట చెబుతున్నారు. సో ఈ రకంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం ద్వారా లబ్ధి పొందాలని, అట్లాగే ఎక్కడైనా ఈ అక్రమ కట్టడాలను కూలిస్తే విధ్వంసాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆక్రమణ భూములు తీసుకుంటే ఇతర రోజుల్లో నాకు బాగా గుర్తు, ఇతర రోజుల్లో ఎవరైనా సరే 1 ఎకరం భూమి వెనక్కి తీసుకుంటే అబ్బో ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా పనిచేసిందని రాసినటువంటి పత్రికలు, లేదా ఇంకా ఫలానా చోట ఆక్రమణలు ఉన్నాయని చెప్పిన రాసిన పత్రికలు ఇప్పుడేమి రాస్తున్నాయి, రాజకీయ కక్షను ప్రచారం చేస్తున్నాయి. మరి ఈ పరిస్థితులు మీరు అన్నారు కాబట్టి ఈ విషయం ప్రస్తావించాల్సి వచ్చింది. దుర్గా ప్రసాద్ గారు, మీరు కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత ఒక బ్రేక్ తర్వాత మాట్లాడుతున్నారు కానీ ప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడండి. సార్, మీరు ఇందాక ఒక మంచి ఇష్యూని రైజ్ చేశారు. పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తుంది, తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తుంది, కానీ వైసీపీ ఏం చేస్తున్నది, వైసీపీ మీడియా ఏం చేస్తున్నది అంటే, ఇప్పుడు భూమి గురించి మనం చర్చ జరుపుతున్నాం కాబట్టి సిట్ నివేదికలు 2 ప్రజల ఎరికలో పెడితే, పబ్లిక్ డొమైన్ లో పెడితే ఎక్కువ మాట్లాడక్కర్లేదండి, అదే ప్రజలకు తెలుస్తుంది. చాలా మంది విజ్ఞులు అది చదివి చూస్తారు, దానికి సంబంధించిన ప్రచారం వస్తుంది. ఎందుకు ఇంకా రహస్యంగా వాటిని ఉంచాల్సిన అవసరమే ఉన్నది? ఎవరిని కాపాడటం కోసం? ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు ఆ సిట్ 1, సిట్ 2లో ఉన్న సమాచారం ఆధారంగానే తీసుకుంటుండవచ్చు. కానీ అది పబ్లిక్ డొమైన్ లో పెట్టడం వల్ల ప్రభుత్వం మరింత తన చిత్తశుద్ధిని, సిన్సియారిటీని చూపించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రీసెర్చ్ చేసి, పరిశోధన చేసి విమర్శలు చేయాల్సిన రాజకీయ నాయకులు కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ తిట్లు, దూషణలతో సరిపెట్టకూడదండి. అంటే వీ షుడ్ నెవర్ స్టూప్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ టీడీపీ ఆర్ పచ్చ మీడియా. దానికి ఒక ప్రత్యేకమైన వ్యూహం. ప్రజలు చాలా విజ్ఞైపోయారు. 20, 30, 40 ఇయర్స్ మనం జర్నలిజంలో ప్రవేశించినప్పటికీ ఇప్పటికీ మార్పు మీకు తెలుసు, నాకు తెలుసు. ద పబ్లిక్ నాలెడ్జ్ లెవెల్స్ బాగా పెరిగినాయండి. అందువల్ల దానికి సంబంధించిన సమాచారాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయాలి. అందుకే ఏం చేయాలో ప్రభుత్వం కూడా చూడాలి. ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రజలు తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు. అలాగే పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తున్నంత మాత్రాన ప్రజలు విశ్వసించరు, దాని విశ్వసనీయత తగ్గిపోతున్నది, వాటి సర్క్యులేషన్స్ పడిపోతున్నాయి. అంటే ప్రసాద్ రెడ్డి గారు మనం గతంలో ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకుంటే అబ్బో చాలా బ్రహ్మాండంగా అధికారులు స్పందించారు, అది ఇదని రాసేవాళ్ళం కదా. ఇప్పుడు అది దాని బదులు రాజకీయ కక్ష కావాలని వెనక్కి తీసుకున్నారు, ఇట్లాంటివి రాస్తున్నారు. కొంచెం అది చాలా విడ్డూరంగా ఉంది కదా. ఇప్పుడు ఇందాక నేను మీకు చూపించాను, జలం రాదు జీవం లేదనేమో ఇక్కడ రాశారు, ఎక్కడో కనపడకుండానేమో అబ్బే మేము ఎప్పుడు అట్లా రాయలేదు అని ఇంకో చోట రాశారు. సో ఇట్లాంటి పరిణామాలు సమాజానికి చాలా చేడు చేస్తాయి కదా. వాళ్ళలోనే ఒక డిస్టర్బెన్స్ మనకు అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళ రాతల్లోనూ సరిపుచ్చుకోవడంలోనూ మనకు కనిపిస్తున్నది. నౌ దే ఆర్ ఆన్ ది లూజింగ్ గ్రౌండ్. రోజు రోజుకి పబ్లిక్ లో వాళ్ళు పలచన పడుతున్నారు. దాన్ని విహేజం చేయడానికి, తొందరగా చేయడానికి వైసీపీ ఇంకా కార్యాచరణతోటి, లేకపోతే వైసీపీ మీడియా ఇంకా గట్టిగా రీసెర్చ్ చేసి చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే నేను యాజ్ ఎ వెల్ విషర్ ఏం చెప్తున్నానంటే, వైసీపీ మీడియా ఈజ్ నాట్ దట్ యాక్టివ్.
నార్ దట్ ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి పరిశోధన చేయట్లేదు. వైసీపీ ఊరికే ఏదో పై విషయాలు చెప్తుంది. పై విషయాలు చెప్పడం కాదండి, వాస్తవాలు స్టాటిస్టికల్ గా ప్రూవ్ చేస్తే రాజు పబ్లిక్ లోకి వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. మీరు ఇప్పుడు చెప్పారు పోలవరం ఎత్తుని తగ్గించట్లేదనే విషయం చెప్పారు, అది తప్పకుండా పబ్లిక్ లోకి వెళ్తుంది. రైట్. రాజు గారు సమాధానం చెప్పండి సార్. ఖచ్చితంగా ఈరోజు పచ్చ మీడియా రాస్తున్నటువంటి విషపూరితమైనటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో ఒకంత జర్నలిజం యొక్క విలువలను తగ్గిస్తూ జర్నలిజాన్ని ప్రజల్లో మరింత చులకన భావానికి కూడా దారితీస్తుంది. అంటే ప్రభుత్వం మీద మా మీద ఏదో బురజల్లనే ప్రయత్నం ఒకటి పక్కన పెడితే జర్నలిజం వ్యవస్థ కూడా మాయన మచ్చగా తయారవుతుంది పచ్చ మీడియా. ఈరోజు మీరు నిన్న చూస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వాళ్ళు రాసినటువంటి దిక్కుమాల రాతలు ఏం రాశారంటే తగ్గించేస్తున్నారు హైట్ అని. మినిమం ఒక ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి కానీ లేదంటే కనీస సాంకేతిక పరిజ్ఞానం తెలిసినటువంటి ఏ వ్యక్తికైనా మినిమం అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే స్పిల్వే పూర్తి చేసిన తర్వాత ఎత్తు తగ్గించడం అనేటువంటిది కుదరదు అన్నటువంటిది అది మినిమం కామన్ సెన్స్. అది అటువంటి కామన్ సెన్స్ లేని దిక్కుమాల రాతలు రాస్తుంటే ఈ రోజు ఒక మంత్రిగా ఆయన సంబంధిత శాఖ మంత్రి కాబట్టి ఆయన వచ్చారు, దాన్ని కన్నిచ్చారు. తర్వాత ఇది ఏమవుతుందంటే సార్, రోజు మా ప్రభుత్వం మీద ఏదో గొడ్డకాల్చి మీద వేయాలి, ఏదో రకంగా బురద పూయాలనేటువంటి దిక్కుమాల ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళంటే ఖాళీగా ఉన్నారు, జర్నలిజం విలువలు పాటించరు, వ్యక్తిగత విలువలకేమో తిలోదకాలు ఇచ్చారు. మా ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచిస్తుంది. మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ ప్రజల కోసం ఆకాశం అంత ఎత్తులో వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు మా ఆకాశం మీద ఏదో ఉమ్మేయాలనేటువంటి ఆలోచన చేస్తే తిరిగి ఆల మోకాల మీద పడుతుంది తప్ప మాకు వచ్చినటువంటి ఇబ్బంది కాదు. రెండోది ఇందాక పెద్దలు చెప్పారు, మేము కూడా తిరిగి స్పందించాలి, గట్టిగా మాట్లాడాలని. మా చేతనైనంత వరకు కూడా ఖచ్చితంగా మేము అది చేస్తా ఉన్నాం సార్. ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం, మరింత ముమ్మరంగా కూడా మా ధాటిని మేము పెంచుతామని కూడా తెలియజేస్తూ ఒక విషయాన్ని చెప్తాను సార్. ఇక్కడ మన విశాఖపట్నం వేదికగా ఒక జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశం జరిగితే ఆ మండల సమావేశం బాగానే జరిగింది, అంతా అయిపోయింది. మరుసటి రోజు పేపర్ చూసేటప్పటికి విజయసాయి రెడ్డిపై సై అన్న వైసీపీ నేతలను. విజయసాయి రెడ్డి గారిపై సై అన్నమేంటి? విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తే అది సై అనే తత్వం మా అందరిది, మా నాయకులది కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతినిధిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు విశాఖపట్నంలో ముందుకు తీసుకెళ్తున్నారు విజయసాయి రెడ్డి గారు. ఆయన ఏం చెప్తే ఆయన నాయకత్వంలో కూడా మేమంతా పటిష్టంగా మేము పనిచేస్తా ఉంటే మాకు కూడా గొడవలు పెట్టేటటువంటి దిక్కుమాల రాతలు. డిఆర్సీ మీటింగ్ లో ప్రభుత్వం మేము స్కూళ్ళకి సంబంధించి కానీ లేదు పబ్లిక్ మెడికల్ అండ్ హెల్త్ కానీ లేదు అంటే రిజిస్ట్రేషన్ సంబంధించి రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఏవే తప్పులు జరిగాయి, ఏంటంటే చర్యలు తీసుకున్నారు, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎలా సవరించాలనే దాని మీద ఒక మంచి చర్చ జరిగితే దాన్ని తీసిపోయి రాజకీయ రంగు పులిమి జరగాల్సినటువంటి ప్రజల్లోకి ఒక మంచి వెళ్తుంది. ఆ రోజు ఆ మంచిని ఆపడానికి లేని దాన్ని ఒకటి తీసుకొచ్చి ప్రజల ముందు ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్ పెట్టడం, ఇదంతా మాట్లాడితే సార్ ఒక రకంగా అనకూడదు కానీ ఒక బ్రోకరిజం అయినటువంటి రాతలు రాస్తే దిక్కుమాలిన పరిస్థితి తీసుకురావడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత మీడియా బలం లేదు, అన్ని ఛానల్స్ కానీ అన్ని టీవీల సపోర్ట్ కానీ మాకు లేదు సార్. బట్ ఐఎమ్ ప్రౌడ్ ఎనఫ్ 2014 నుండి 19 వరకు ఇప్పుడంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని అక్రమాలు పాల్పడుతుంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలా విజృంభించారో మనందరికి కూడా తెలుసు, మనం అందరూ ఆ పరిస్థితులు చూసాం. బట్ ఆ 14 నుండి 19 వరకు పెద్దగా మనకు ఒక మీడియా ఒక పత్రిక ఒక టీవీ ఛానల్ తోనే మనం వచ్చామనంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాలంటీర్లు కార్యకర్తలు అందరూ కూడా అభిమానులు ఉవ్వెత్తున ఈ పచ్చ మీడియా రాసే ప్రతి వార్తకు కూడా చెంప చెల్లు అనిపించే విధంగా నిజాలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం, తద్వారా ప్రజల్ని మరింతగా ఎడ్యుకేట్ చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, మరింత బాధ్యత పెరిగింది. ఇంకా తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా చేసే ప్రతి తప్పుడు రాత్రి కూడా మేము దాన్ని ప్రజలకు మరింత వివరించి నిజానిజాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరింతగా మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియదు. సాంబశివరావు గుంటూరు నుంచి. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. అక్కడ ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఆక్రమణలో విధ్వంసం అన్నారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలప్పుడు నంద్యాల ఉప ఎన్నికలప్పుడు రోడ్డు ఇస్తున్నానే అభివృద్ధి అని తొలగించేసి వాటికి పరిహారం కూడా ఇవ్వకుండా చేసినప్పుడు ఈ పచ్చ మీడియా వల్ల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు రాత్రి బావులు కష్టపడిపోతున్నారని రాశారు. ఆయన కాబట్టి ఇల్లు పడగొట్టారు అన్నారా? ఇంకెవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చేశారన్నారు. అది కాకుండా సుజనా చౌదరిని గారిని ఇమిగ్రేషన్ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఆపినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో అసలు కనీసంగా వార్త అనేది కూడా రాలా మీడియాలో. ఇదంతా జనాలకు సోషల్ మీడియాలో తెలియకుండా ఉండదుగా. ఇవన్నీ ఇప్పుడున్న ఈ పచ్చ మీడియా ఎన్ని రాతలు రాసినా ఏం గత 10 సంవత్సరాల నుంచి 1,00,00,000 అని జగన్మోహన్ రెడ్డి గారిని
విపరీతంగా ట్రోల్ చేశారు. ఏమైంది? నమ్మారా జనం? జనానికి తెలియదండి అవినీతి పరుడా కాదు. రైట్. నరసింహరావు గారు, కేబినెట్ లో సంప్రదించే వాటికి జగన్మోహన్ రెడ్డి గారు అసలు సచివాలయానికి వెళ్లకుండా ఏం వెళ్లకుండా అన్ని చేశారంటే అటు కుదిరిద్ది. జనాలందరూ నరసింహరావు ఈ సుజనా చౌదరి గారు ఇష్యూ రేజ్ చేశాడు. ఆయన నిజంగానే ఆయన్నేమో టీడీపీ ఆయన బీజేపీ వాళ్ళు చేర్చుకున్నారు. ఆయనేమో వందల కోట్ల వ్యవహారాలు చేశాడు. దాని మీద కూడా స్పందిస్తారా? నాకు అర్థం కాలేదండి. సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారు బ్యాంక్ మోసాలకు పాల్పడ్డాడని బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరో ఏదో బ్యాంక్ వాళ్ళు కంప్లైంట్ చేయటం, లుకౌట్ నోటీస్ ఇవ్వటం, ఢిల్లీలో ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ వాళ్ళు ఆపడం, తర్వాత హైకోర్టు తెలంగాణ హైకోర్టులో కండిషన్స్ తోటి వెళ్ళి రమ్మని ఆదేశాలు ఇవ్వటం, ఈ పరిణామాలు చూస్తే ఆయన వ్యూహాత్మకంగానే బీజేపీలో చేరాడు అనుకోవాలా? అవునవును, అది అర్థమైంది. పేరు అర్థం కాలేదు. ఓకే, మాట్లాడండి. నేను ముందు ఈ భూములకు సంబంధించిన కొన్ని నిర్దిష్ట సలహా చెప్పదలుచుకున్నానండి. ఒకటి, భూములకు సంబంధించిన విషయాల్లో మొదటిది, ఇప్పుడు సిట్టేసి వారు 900 పైగా ఫిర్యాదుల్లో ఆధారాలు ఉన్నాయని తేల్చారండి. ఇవి ఒక రెగ్యులర్ గా వాటి మీద ఈ 900 ఏవైతే వారు ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయని తేల్చారో వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఆ భూములు ప్రభుత్వం వేగంగా స్వాధీనం చేసుకునేటువంటి చర్యలు అవసరం. ఆ భూములన్నింటి కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వాటికి మార్కింగ్ చేయాలా, వాటికి ఫెన్సింగ్ వేయాలా. అలాగే అధికారులు ఎవరైతే వీటికి చర్యలకు పాల్పడ్డారో అధికారుల మీద కఠిన చర్యలు ఉండాలండి. ఇంతమంది ఎమ్మెల్యే ఎంఆర్ఓలు అధికారులు ఒక్కడైనా డిస్మిస్ అయ్యారండి? ఒక్కరు డిస్మిస్ అయినా మళ్ళా కావాలనుకున్నటువంటి వాళ్ళని వాళ్ళ పలుకుబడి వేయించుకొని మళ్ళా వాళ్ళతో చేయించుకుంటున్నారు. ఇది తప్పండి. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇక సుజనా చౌదరి గారికి సంబంధించినటువంటి విషయం, బీజేపీ వారి మీద ఎటువంటి ఆరోపణలు లేవు, ఇవన్నీ ఏమీ లేదని చెప్పేసి తేల్చేసినట్టుగా ముందు చెప్పారు. ఈ రోజు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపడాన్ని బట్టి దీన్ని స్పష్టంగా ఆయన మీద ఖచ్చితంగా ఆయన బ్యాంకుల నుంచి బినామీ వ్యవహారం చేయడం అనేటువంటిది, డొల్ల కంపెనీలు నడిపారు అనేటువంటిది ఆధారాలు ఉన్నాయి కాబట్టి సుజనా చౌదరి గారి మీద చర్యలు తీసుకున్నారనేటువంటిది రుజువైంది. అందుకని సుప్రీంకోర్టు కూడా ఆయన కండిషన్లతోటే షరతులతోటే ఆయనకి అనుమతులు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకని ఇప్పటికైనా బీజేపీ వారు ఇలాంటి అవినీతి పరులను వారి పార్టీలో చేర్చుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలని కోరుతున్నాం. రైట్. సుహాసిని గారు, హైకోర్టు గారు, ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకి ఇప్పుడు సుజనా చౌదరి గారి గురించి ఆపారు అని అంటున్నారు. బట్ ఎవరు వారిని ఆపలేదని క్లియర్ గా వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అది ఒకటి. అండ్ ఇంకొకటి, ఆపపోతే హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? సరే, ఎవరు వచ్చినా ఇమిగ్రేషన్ దగ్గర ఎయిర్పోర్ట్ లో ఆపారు అన్న మాటకి నేను చెప్తున్నానండి. అక్కడ వారే చెప్పారు. పర్లేదా? బ్యాంకు మోసాలు చేశారన్న ఆరోపణలు వచ్చినా పర్వాలేదు అంటారా? బీజేపీ 3 సంవత్సరాల నుంచి ఒకటండి, ఎవరైనా జాయిన్ అయ్యారు అంటే అదేదో ఇక్కడ ఉంటే అన్ని తప్పించుకోవడానికి అన్నది కాదు అని ముందే అది పై అధికారులు చెప్పడం జరిగింది. దానికి క్లియర్ గా వివరణ ఇవ్వడం జరిగింది. అది ముందు ఈ విషయానికి వస్తే, ఇప్పుడున్న మాట్లాడుతున్నప్పుడు బట్టి మనకేంటంటే ఇప్పుడు మీడియా గురించి మాట్లాడుతూ రాజీవ్ గారు, సో ఇదేంటంటే ఒకళ్ళు తన పైన ఒకళ్ళు అంటే ఒకటి నిర్మాణాత్మకంగా ఎప్పుడున్న అధికార పక్షం చెయ్యాలి. ఏంటంటే ఇప్పుడున్నది ఆక్రమణలు ఒక కూల్చివేతలే కాకుండా ముందు సిట్ నివేదికని బహిర్గతం చెయ్యాలి. అది ముఖ్యం అండి. అప్పుడే పారదర్శకత కనిపిస్తుంది. అంతే తప్ప ఇవేవో కూల్చుకుంటూ పోతే ప్రజలకి కూడా కన్ఫ్యూజన్ లో పడతారు. అండ్ అన్నిటిని మించి అమాయక ప్రజలవి చిన్న చిన్న స్థలాలు కూడా అది కబ్జాలకి గురయ్యి ఉన్నాయి. అవి కూడా మీరు వాళ్ళకి అప్పచెప్పారనుకోండి కొన్ని, అది కూడా ఒక పారదర్శకంగా ఉంటుంది. సామాన్య ప్రజలకి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వారికి సహాయం, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఒక అవుతుంది. సో దానిపైన కూడా దృష్టి సారించి ఒక కేవలం పెద్ద ప్రసాద్ రెడ్డి గారు, రాజీవ్ గారు, సుహాసిని ఆనంద్ గారు, నరసింహరావు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.